నేనే లక్ష్మీపతిని. నమస్కారం. రండి బాబు రండి. ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాలి మనం ఎట్లయినా. సో స్ట్రాంగ్ గర్ల్ వర్షన్ 2.0 కదా, 2.0 అది బాధతోని ఫీల్ అయ్యి ఆమె బిరుదిచ్చుకుంది అనమాట. ఇప్పుడు అయిపోయింది ఇన్స్టాగ్రామ్ మొత్తము. ఎందుకు ఈ ఐడియా ఎందుకు అనిపించింది అసలు ఇట్లా అన్ని డబల్ మీనింగ్ డైలాగులు కొట్టాలి? అదే నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నా ఉద్దేశంలో డబుల్ మీనింగ్ కాదు, సో అది నా ప్రెజెంటేషన్ నా వేలో అనమాట. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. చేస్తారు, ఎందుకు చేయరు? ట్రోల్ చేస్తేనే కదా మనం ఫేమస్ అయ్యాం కాబట్టి వాళ్ళకు కూడా కొద్ది గొప్ప వ్యూస్ లైక్స్ రావాలి కాబట్టి నన్ను ట్రోల్ చేస్తారు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మీరు చేయట్లేరా? వ్యూస్ లైక్స్ కోసం మీరు చేయట్లేరా? అంటే అది నేను ఇస్తూ కొత్తగా ఉన్నప్పుడు చాలా మెల్లగా పెడతారు, పాత అయిన తర్వాత అరే ఏంట్రా ఇది ఫాస్ట్ మెల్లిగా వేస్తారు, పాతగా అయ్యాక ఎలా వేసినా ఏమన్నారు. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. మీరు ఎప్పుడైనా వేసిండ్రు అట్లా? ఏంటి కార్డోరా? గట్టిగానే వేస్తా కార్డు. ఓకే, ఇలాంటి ఇంటర్వ్యూ అయితే అస్సలు ఇవ్వ. నేను ఇంతవరకు ఇచ్చిన ఇంటర్వ్యూస్ అన్ని చాలా నీట్ గా ఇచ్చుకుంటూ వచ్చాను. ఎందుకులే, అదో టెరిఫిక్ హారర్ స్టోరీ. సరే, నేను మీ వీడియోలు అన్ని చూసినా, మీ ఎందుకు అంత చిన్నగా ఉంటాయి? ఏంటి హెయిర్ హెయిరా? కట్ చేసుకుంటాను. అయితే మీ వీడియోలన్నీ చూస్తే కనుక మీకు ఏదో బిజినెస్ ఉన్నట్టు అర్థమైంది. ఏదో దాన్ని చూస్తేనే తెలుస్తుంది 10-15 మంది తిరిగి ఉంటుందని. నేను బాగా నువ్వు అస్సలు మాట్లాడొద్దు. నువ్వు పిసుకుళ్ళు కొట్టుళ్ళు దంచులు నా దగ్గర తీసుకురాకి ఈ మాటలోకి. మంచిదంట. ఏంటది? జొన్న రొట్టె చెప్పేసాను కదా, అయిపోయింది కదా. మీరు పిసికించుకుంటారా? ఏంటి నేను పిసికించుకునేది అంటే నేను దీన్ని బట్టి జీవితంలో ఎలా పైకి రావాలో నీకు అర్థమైందిగా. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.